యేసయ్యా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించయ్యా. నీవే నాకు రక్షణాధారం, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు రక్షణాధారం, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు నిరీక్షణ. యేసయ్యా చెప్పచ్చు, యేసయ్యా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించయ్యా. ప్రైజ్ ది లార్డ్. మహాగణుడైన యేసుకు మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడుతున్న మనకు సమాధానం కలుగుతుంది, ఆయన మాట్లాడుతున్న మనకు నెమ్మది కలుగుతుంది, ఆయన మాట్లాడుతున్న రక్షణ కలుగుతుంది. ఈ కుటుంబ ఆశీర్వాద సభలో పెద్దపాడు గ్రామములో దేవుడిని దీవించబోతున్నాడు. నీతో నోవావు జీవితకాలము నడవాలను ఆశపడినందున, నీతో నోవావు జీవితకాలము నడవాలను ఆశపడినందున, తన ఇంటి వారి రక్షణ కొరకు క్రీస్తును ఓడను సిద్ధపరచిన, తన ఇంటి వారి రక్షణ కొరకు క్రీస్తును ఓడను సిద్ధపరచిన. యేసయ్యా పడదు, యేసయ్యా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించయ్యా. యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించయ్యా. నీవే నాకు రక్షణాధారం, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు రక్షణాధారం, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు నిరీక్షణ. యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా యేసయ్యా నన్ను కరుణించయ్యా. నాతో మాట్లాడయ్యా, నన్ను కరుణించయ్యా, నాతో మాట్లాడయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ స్వరూపుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నిలబడి నీ సేవకుని వట్టివాని మట్టివాని నీ ప్రజలకు కావలసిన దైవ వర్తమానాలు మీరు అందించి మహిమను పొందుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చేతుల పైకి చెప్తాం మంచిగా సరిగా. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూర్చుందాం. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దండి. మీకు కేటాయించబడిన స్థలాల్లో మీరు కూర్చొని చక్కగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సమయము సరిగ్గా
9 గంటలకు 9 నిమిషాలు తక్కువ ఉంది, అంతేనా? 9 గంటలకు 9 నిమిషాలు తక్కువ ఉంది. 10 గంటల లోపే ప్రార్థన అంతా కూడా ముగించబోయేటట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా నిరుత్సాహంగా ఉన్నారు, ఎందుకో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కాస్త దేవుని మాటలు వినేటప్పుడు నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఇస్తూ మీరు ముందు కొనసాగాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ పెద్దపాడు గ్రామములో చాలా రోజుల నుంచి కుటుంబ ఆశీర్వాద సభ ఏర్పాటు చేయాలని ఎంతో ఆశతో ఆసక్తితో మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ స్థలంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి పార్కులు అనుకున్నాము, కానీ పెద్ద ఆయన ఇక్కడ పెడదామయ్యా బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇచ్చారు. ఆ మేరకు మరి చాలా మంచి వాతావరణం, చాలా బాగా చక్కగా ఈ స్థలంలో సమకూర్చబడి ఉన్నది. ఆ దేవుని యొక్క మాటలు వినడానికి కూడా ఇతరులకు మంచి సదవకాశముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీ క్షేమమే మా సంతోషం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో కుటుంబాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? చాలా అర్థమవుతుందా? బైబిల్లో కుటుంబాలు చాలా ఉన్నాయి. కుటుంబాలను ఎలా కట్టుకోవాలి, కుటుంబాలు ఎలా కట్టబడితే ఆ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది, ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆ కుటుంబం ఎలా కట్టబడితే ఆ ఇంటి వారు సమాధానంగా ఉండగలుగుతారు, నెమ్మదిగా ఉండగలుగుతారు అని కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు తెలియజేసి ఈ రాత్రి ప్రార్థన ముగిస్తా. గమనించేటువంటి ఓ శ్రేష్టమైన మాట ఏమిటంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఇది కుటుంబ ఆశీర్వాద చెప్పాలి కుటుంబ ఆశీర్వాద సభ. ఈ కుటుంబ ఆశీర్వాద సభ మీ కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండునుగాక, దీవెనతో నింపబడునుగాక. బైబిల్ గ్రంథంలో కుటుంబాలు ఆశీర్వదించబడి ఉన్నాయి. దేవుని ఆశ్రయించిన కుటుంబాలు, దేవుని ఆశ్రయించని కుటుంబాలు పాడైపోయాయి, పతనమైపోయాయి. ఆ కుటుంబాల్లో సమాధానము లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, ప్రభు బిడ్డరా, ఆ కుటుంబాలన్నీ కూడా సతగతమవుతూ ఉన్నాయి. కానీ దేవుని నమ్ముకున్న కుటుంబాలు, దేవుని ఆశ్రయించిన కుటుంబాలన్నీ కూడా వర్ధిల్లుతూ వచ్చాయి. కొట్టు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. బైబిల్ గ్రంథములో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు కుటుంబం మీదకి ఏ విధంగా రావాలో కొన్ని సంగతులను నేను మీకు తెలియపరుస్తాను. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. దేవుని వాక్యములో ఈ మాటలు మీరు కంఠబద్ధంగా ఎన్నో పర్యాయములు విని ఉన్నారు, చక్కగా ఆలకించి ఉంటారు, నేర్చుకొని ఉంటారు. తెలియదని కాదు, దేవుని వాక్యములో చక్కని శ్రేష్టమైన మాట ఏమిటంటే, దేవుని యొక్క ఆశీర్వాదం అంట
ఎవరికి కలుగుతుంది అంటే అక్కడ యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును అని రాయబడింది. ఎవరెందు భయభక్తులు గలవారు? అమ్మ, దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్థకము కాదు. దేవుని వాక్యము ఎప్పుడు కూడా అబద్ధము కాదు. దేవుని వాక్యము ఎప్పుడు కూడా తీసివేసేటువంటి మాట ఎంత మాత్రమును కాదు. దేవుని వాక్యం అనేది మన జీవితాలను బాగు చేసేది. దేవుని వాక్యం అనేది మన కుటుంబాల్ని సరిచేసేది. దేవుని వాక్యం అనేది పాడైపోతున్న మన బ్రతుకులలో జీవమును నింపేది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా! ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక ఆ వాక్యమై ఉన్న దేవుని మనమందరము కలిగి ఉందుముగాక. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని రాయబడింది. గమనించాలి, దానిపైన 1 నుంచి మనము 3 వచనం వరకు చదువుకుంటూ పోతే అక్కడ మనుషుడు వస్తాడు, ఆ తర్వాత భార్య వస్తుంది, ఆ తర్వాత పిల్లలు వస్తారు, దానిపైన వారి చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారు అని కూడా వ్రాయబడింది. చదువుదామా ఒకసారి అందరిగా మాటలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు. చూడండి, కుటుంబం అంతా టోటల్గా ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది. అక్కడ 1వ వచనం నుండి 3 వచనం వరకు ఎవరెవరు వచ్చారు? అయ్యా, మీకు అర్థమవుతుందా? అమ్మ, మీకు అర్థమవుతుందా? ఎంతమంది వచ్చారు అక్కడ? టోటల్గా ఆయన భార్య, ఆయన పిల్లలు, టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా 3 వచనాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ 3 వచనాల్లో కుటుంబము ఎలా ఆశీర్వదించబడుతుంది అని చూస్తే దాని కింద 4వ వచనం అంటాడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. గమనించాలి, ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ ఆశీర్వాదము ఒకటి ఆత్మీయమైన ఆశీర్వాదమై ఉండాలి, రెండోది భౌతికంగా నీవు ఆశీర్వదించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయమైన ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో అదే గొప్ప ఆశీర్వాదం. మొదటిగా ఏ ఆశీర్వాదం అది? యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో అదే గొప్ప ఆశీర్వాదం. ఆ తర్వాత భౌతికంగా సమాజములో మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా బ్రతకాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము జీవించినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారిగా. భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఎలా మొరపెడుతున్నాడు, దేవునికి ఎలా మొరపెడుతున్నాడు, దేవుని యందు తాను ఎలా విశ్వాసం ఉంచాడు, ఆయన జీవిత పరిమాణం విధానము ఎలా ఉన్నదో ఒకసారిగా బైబిల్ గ్రంథములో దినవృత్తాంతముల 1వ గ్రంథము 4వ అధ్యాయము. బైబిల్ వారందరూ కూడా గమనించాలని దేవుని సేవకునిగా మీకు నేను తెలియజేస్తున్నాను. దినవృత్తాంతముల 1వ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. దినవృత్తాంతముల 1వ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు
గమనించాలి ఇక్కడ మీరు. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి మాట్లాడుచు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా? ఇక నా వైపు చూడాలి. యెబ్బేజు గురించి రాయబడింది. యెబ్బేజు అను మాటకు అర్థం ఏమిటంటే వేదన. దాని కింద పుటోట్లో 9వ వచనం స్టార్టింగ్లో యెబ్బేజు అనే కళ 1 అని ఉంటుంది. దాని కింద పుటోట్లో ఏమని ఇచ్చింటాడంటే వేదన. చదివారా మాటను? వేదన. గమనించాలి, తల్లి వేదన పడి ఇతని కంటినని అతనికి యెబ్బేజు అని పేరు పెట్టిందంట. ఏ పేరు పెట్టిందంట? ఏ తల్లైనా సంతోషంగా కంటదా? కనేటప్పుడు వేదన పడి కంటదా? అమ్మ చెప్పాలి, ఎలాగంటారు? వేదన ఉండదా? ఉండదా? వాళ్ళు కనేటప్పుడు, తల్లులు కనేటప్పుడు వేదన పడే కంటారు. 9 మాసాలు మోసి కని వేదనతోనే వారిని కంటారు. ఏ తల్లి అయినా కానీ సృష్టిలో తల్లికి ఉన్నటువంటి ధర్మం అది. తల్లి చేసే పని ఏంటంటే వేదనతోనే పిల్లల్ని కనాలి. ఏ వేదన అంటే ప్రసవ దినములు నిండినప్పుడు, ప్రసవించేటప్పుడు ఆమె వేదనతోనే ఆమె ప్రసవం అనేది జరగాలి. అయితే దేవుని వాక్యంలో యెబ్బేజు చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే వేదన పడి ఇతని కంటినని తల్లి పెట్టినటువంటి పేరు ఏమిటంటే యెబ్బేజు. చూడండి, కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఒక ఆయన పేరు చెంచయ్య అని పెట్టారు. ఏం పేరు? పేరు దొరకవేమో కొంతమందికి. ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అంటది, నా పేరు తలుపులమ్మ. ఏం పేర్లో విచిత్రంగా పెట్టుకుంటారు ఆ పేర్లు. కానీ ఈయన పెట్టుకున్నటువంటి పేరు, ఈయన తల్లి ఈయనకు పెట్టినటువంటి పేరు ఈయన పెట్టుకోలేదండి. వేదన పడి తన కంటినని అతని తల్లి అతనికి పేరు పెట్టింది యెబ్బేజు అను మాటకు అర్థం ఏమిటంటే వేదన అని అర్థమంట. అయితే నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే ఏ తల్లైనా కానీ వేదన పడే పిల్లల్ని కంటుంది. దానికి ప్రత్యేకంగా ఆ పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేంద్రా అందరూ అడుగుతూ ఉన్నారు, అదేంద్రా మీ అమ్మ నీకు యెబ్బేజు అని పేరు పెట్టింది, వేదన అని పేరు పెట్టింది, నువ్వు దుఃఖపుత్రుడివిరా, నువ్వు వేదన పుత్రుడివిరా అని మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో వేదనతో పెట్టినటువంటి తల్లు పేర్లు కొంతమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో బెన్యామీన్ ఉన్నాడు. బెన్యామీన్ ఎంతమంది తెలుసు? చేతులెత్తని ఒకరు తెలుసా మీకు? బెన్యామీన్ బైబిల్ గ్రంథంలో ఎవరు? బెన్యామీన్ ఎవరు కుమారుడు? చెప్పగలుగుతారా అమ్మా? అనుకున్న వాళ్ళు చెప్పగలుగుతారా? బైబిల్ గ్రంథంలో బెన్యామీను ఎవరంటే యాకోబు రాహేలులకు జన్మించినటువంటి కుమారుడు. రాహేలు 2వ సంతానము. ఎవరు? ఈ బెన్యామీను ప్రసవించేటప్పుడు అతనికి తల్లి పెట్టినటువంటి పేరు ఏమిటంటే బెనోని అని పేరు పెడుతుంది. అంటే బెనోని అనే మాటకి అర్థం ఏమిటంటే దుఃఖపుత్రుడు, వేదనతో వీని కన్నాను అని, దుఃఖపుత్రుడు, దుఃఖము కలగ చేశాడు అన్నటువంటి బెనోని అని పేరు నామకరణము చేస్తే పక్కన యాకోబడ్డాడు, కాదు వీడు దుఃఖపుత్రుడు కాడు, వీడు సంతోషపుత్రుడు అని బెంజమిన్ అని నామకరణం చేస్తాడు. చెప్పట్లు గొప్పసారిగా బెంజమిన్ అనగా గమనించాలి సంతోషపుత్రుడు అని అర్థము. గమనించాలి, ఇక్కడ కూడా చూస్తే దేవుని వాక్యంలో యెబ్బేజు గురించి రాయబడింది. ఈ యెబ్బేజును గురించి చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో ఆ 2 వచనాలకు మనకు కనబడతాయి. కానీ దాని తర్వాత ఇంకా ఎక్కడ కూడా అతని చరిత్ర మనకు కనబడదు. చేతుల పైకైతే మంచిగా స్తోత్రం చెప్పుదామో సరిగా.
మరోసారి చెప్పండి, మరొక్కసారి చెప్పండి. మీకు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. యెబ్బేజు గురించి ఎక్కువ చరిత్ర రాయబడలేదు, కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అయినది. ఎవరు చేసిన ప్రార్థన మీకు అర్థమవుతుందా? యెబ్బేజు చేసిన ప్రార్థన. ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఆ ప్రార్థన ఎంతో విలువైనది, ఆ ప్రార్థన ఎంతో ఉన్నతమైనది, ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. కుటుంబాలలో సమాధానము లేకపోవడము, విలువలు లేకపోవడము, కుటుంబాల్లో ఐక్యత లేకపోవడము, ప్రేమ లేకపోవడము గల కారణం ఏమిటంటే ప్రార్థన జీవితము లేక. ఏ జీవితము లేక? నా వైపు చూడాలి. ఏ జీవితం లేక? ప్రార్థన. యెబ్బేజు చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, ఒకటి ఆశీర్వాదము కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు చెప్పాలి? ఏం కోరుకుంటున్నాడు? చూడండి, 9వ వచనంలో మనము చూస్తే పేరు పెట్టిందంట. 10వ వచనంలో యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి మాట్లాడుచు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అతడు ఏదైతే దేవునికి ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసినవన్నీ కూడా అతనికి దేవుడు దయచేశాడంట. అతడు చేసినటువంటి ప్రార్థన ఒకటి ఏమిటంటే ఆశీర్వాదం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు చెప్పాలి? ప్రార్థనలో ఏం కోరుకున్నాడు? ఆశీర్వాదం. రెండోది ఏం కోరుకున్నాడంటే సరిహద్దు విశాలపరచుట. అంటే అతని ఇంటి విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, అతని పొలము పనుల విషయంలోనే కావచ్చు, అతని సరిహద్దులన్నీ కూడా విశాలపరచబడాలని కోరుకున్నాడు. మూడోదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఎన్ని సరిహద్దులు విశాలపరిస్తే ఏం లాభం? ఎవరు తోడుగా ఉండాలి? మీకు అర్థమవుతుందా? ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడు లేకుండా ఎంత సంపాదించుకున్నా, ఎంత ఆశీర్వాదం వచ్చినా ఏమి లాభం? ఒకసారి అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఏం లాభం? దమస్కు ఎలియాజరే నా ఆస్తికంతా కూడా వారసుడు అవుతాడు కదా అని దేవునితో మాట్లాడతాడు. కానీ దేవుడు అంటాడు, కాదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వర్ధిల్లింప చేస్తాను, నీవు నా మార్గం నడిస్తే నీ కుటుంబాన్ని, నీ సంతానమును, నీ పిల్లలను నేను అభివృద్ధిలోనికి తీసుకొస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ కుటుంబ ఆశీర్వాద సభలో దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా బిగరగొట్టండి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అన్నాడు. నాలుగోది, ఏ కీడు రాకుండా ఆ కీడులో నుండి నన్ను తప్పించుము. అతడు చేసినటువంటి 4 ప్రార్థనలు. ఒకటి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక వ్యక్తిలో ఎలా పని చేయగలుగుతాయి, ఎలా ఉండగలుగుతాయి అంటే యెబ్బేజు చేసినటువంటి ప్రార్థన. ఈ యెబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో 4 అంశాలు. ఎన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ చెప్పాలి? ఎన్ని అంశాలు ఉన్నాయి? అయ్యా వింటున్నారా? 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, దేవుని తోడును కోరుకుంటున్నాడు. రెండోది, ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. సరిహద్దులు విశాలపరచడం కోరుకుంటున్నాడు. తర్వాత కీడు రాకుండా తప్పించమని అతడు కోరుకుంటున్నాడు. కుటుంబాలకు కూడా కావలసినవి ఈ 4 విషయాలు కావాలి. ఏం కావాలి కుటుంబానికి, ఫ్యామిలీకి? ఏం కావాలి? అర్థమవుతుందా? కుటుంబ ఆశీర్వాద సభలో కుటుంబానికి 4 విషయాలు కావాలి. మొదటి విషయం ఏమిటంటే దేవుని ఆశీర్వాదం కావాలి. ఏం కావాలి? చెప్ప ఏం కావాలి? దేవుని యొక్క ఆశీర్వాదము కావాలి.
రెండోది ఏమిటంటే క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా చక్కని శ్రేష్టమైన మాట అక్కడ వ్రాయబడినటువంటి మాట, సరిహద్దులన్నీ కూడా విశాలపరచబడాలి. సరిహద్దులు విశాలపరచబడిన తర్వాత ఇంకేముండాలి మనకు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఏ కీడు నాకు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, నీ కుటుంబము ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితము ఎలా ఉంది? దేవుని ఆశీర్వాదాలతో నీవు నింపబడ్డాను అని అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఆశీర్వాదాలు లేని వ్యక్తిగా మిగిలిపోతున్నావు. నీకు ఇల్లే ఉండవచ్చు, మంచి బంగ్లా ఉండవచ్చు, కారు ఉండవచ్చు, ఐశ్వర్యవంతునివే కావచ్చు, కానీ దేవుని ఆశీర్వాదము లేని వ్యక్తిగా మిగిలిపోతున్నావు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న వ్యక్తి కుటుంబంలో నెమ్మదిగా ఉంటాడు. దేవుని ఆశీర్వాదం ఉన్న వ్యక్తి కుటుంబంలో సమాధానంగా ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న వ్యక్తి కుటుంబంలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత ఇవన్నీ కూడా మెదులుతూ ఉంటాయి. కుటుంబంలో రావాల్సినటువంటి విశేషమైన ఆశీర్వాదం, రక్షణ అనబడిన ఒక ఆశీర్వాదం కుటుంబానికి కావాలి. ఏది కావాలి? ఏది కావాలి? వినగలుగుతున్నారా? ఏది కావాలి? రక్షణ అనేది కూడా ఒక పెద్ద ఆశీర్వాదమే. తెలుసా మీకు ఎవరికైనా? రక్షణ ఎలా వస్తుంది? మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిజం తీసుకున్నప్పుడు, అమ్మ నిద్రపోతున్న వాళ్ళు చెప్పాలా, బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం కలుగుతుంది? రక్షణ. యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది. నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, ఏ పరిస్థితిలోనైనా ఉండు, కానీ ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తావో నీ ఇంటికి రక్షణ వస్తుంది. బైబిల్లో జక్కయ్య అనబడిన వ్యక్తి ఉన్నాడు. తెలుసా? ఎంతమంది తెలుసా? జక్కయ్య ఇంట్లో ధనం ఉంది. ధనం ఉందా లేదా? పలకరే. జక్కయ్య ఇంట్లో ధనం ఉందా లేదంటారా? చెప్పాలి నాకు. జక్కయ్య ఇంట్లో ధనం ఉంది. వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి సంపాదించి కూడబెట్టి మొత్తం రాళ్ళల్లో గూట్లలో ఎక్కడ పెట్టలో దాచిపెట్టాడు. కానీ జరిగినటువంటి పరిణామం ఏమిటంటే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామం గుండా అలా బయలుదేరి వెళ్తూ ఉంటే, ఇదిగో అలాంటి ఒక మేడు చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు ఎక్కి జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడు. యేసును చూడాలని. ఎవరు చూడాలని? చెప్పాలమ్మా. ఎవరు చూడాలని? అయ్యా పురుషులు చెప్పాలి. ఎవరు చూడాలని? యేసును చూడాలని. ఈడ ఇంటి ముందర, మాదన్న గారి ఇంటి ముందర కానిగ చెట్టు ఉంది, కానీ మనము అది మేడు చెట్టు అందుకుందాం. ఏమనుకుందాం ఇప్పుడు? క్రీస్తు పూర్వము 2005 సంవత్సరాల క్రింద, 2020 సంవత్సరాల క్రిందకి వెళ్ళిపోదాం. అందరూ ఫ్లాష్ బ్యాగ్లోకి రండి ఒకసారిగా. ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు? వెనకటికి 2020 సంవత్సరాల క్రిందకి వెళ్ళిపోదాం. జక్కయ్య ఆ మార్గము గుండా వచ్చాడు, కానీ యేసును చూడలేదు. యేసు ఎదుగదుగో ఆ కట్ట దగ్గర నుంచి, ఆ సర్కిల్లో నుంచి జన సమూహం అంతా కూడా తండోపలుగా యేసయ్య వెంటబడుతూ ఉన్నారు. యేసయ్య ఆయన శిష్యులు ప్రయాణము చిన్న నడుచుకుంటూ అలా వస్తున్నారు. జక్కయ్య యేసయ్యను చూడడానికి ఆస్కారము లేదు, అవకాశము లేదు. ఎందుకంటే జక్కయ్య ఉన్నది ఎంత? పలకరే. 6 అడుగులు ఉంటాడా? ఎన్ని అడుగులు ఉంటాడు? బహుశా నాకు ఇటు వరకు ఉంటాడేమో, 3.5 లేక 4 అడుగుల లోపు ఉండవచ్చేమో. మరుగుజ్జల్ని ఏమని పిలుస్తారు? అంతేనా ఉండేది? మరుగుజ్జలు అంతే కదా. అంత దూరాన యేసయ్య అక్కడ ఉంటే చూడలేకపోయాడు. కానీ యేసును చూడాలని అతని తాపత్రయత చూడండి, అతని ఆశ చూడండి. యేసును చూడాలని అతనికి ఉన్నటువంటి కసి, ఎంతో ప్రేమ, ఎంతో ఆశ, ఎంతో ఆసక్తితో ఉన్నాడు. కానీ హృదయంలో ఉన్నది మొదటిగా ఏంటిది? లంచగొండితనం.
అన్యాయపు యొక్క స్వభావము అతనిలో ఉన్నది. కానీ ఎవరిని చూడాలనుకున్నాడు ఆయన? చెప్పాలమ్మా, ఎవరిని చూడాలనుకున్నాడు? యేసయ్యను చూడాలని తన మనసు అనుకున్నాడు కనుక ఇదిగో ఆ మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి నేను యేసును చూడాలి, ఆయన ఎలా ఉంటాడో నేను చూడాలి, ఆయన యేసు అయితే రక్షకుడైతే నా పేరు చెప్పాలి, నా పేరే కాదు నా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పాలి అని ఆ చెట్టు మీద అలా కూర్చున్నాడు. యేసయ్య అలా రానే వచ్చాడు. వచ్చి చక్కగా చెట్టు దగ్గర నిలబడ్డాడు, చెట్టు కింద నిలబడి జక్కయ్య వైపు చూశాడు, పైకి చూశాడు. దిగో జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను అన్నాడు. కొట్ట చెప్పండి గట్టిగా సరిగా. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నీ ఇంట్లో నేను ఉండాలి. అయ్యా, నా ఇంట్లో ఉంటావా? నేను ఎలాంటి వాడినో తెలుసా? నా జీవితం ఎలాంటిదో తెలుసా? నా బ్రతుకు ఎలాంటిదో తెలుసా? నీ జీవితం ఎలాంటిదైనా కానీ, నీ బ్రతుకు ఎలాంటిదైనా కానీ, నీవు ఎలాంటి వ్యక్తివైనా కానీ నాకు పర్వాలేదు, కానీ నాకు నీవు కావాలి జక్కయ్య అని యేసయ్య అన్నాడు. ఈ మాట అనేసరికల్లా జక్కయ్య చెట్టు మీద నుండి అతడు త్వరగా దిగాడంట కిందకి. ఎలా దిగాడంట? ఇప్పుడు చెట్టు ఎక్కాడు, పొట్టి మనిషి, చెట్టు ఏమైనా మెత్తగా నున్నగా ఉంటుందా? ఆయన త్వరగా దిగేటప్పుడు ఆయన చేతులు, ఆయన కాళ్ళు చెక్కలు ఎక్కడ పోయినా తెలియదు, పోతే పోవా. కానీ అతడు యేసయ్య పిలిచాడన్న సరికల్లా సంతోషముతో త్వరగా దిగాడు. దిగిన సరికల్లా పక్కన ఉన్నారు కదా, ఇంకా వచ్చింటారు కదా పక్కన ఎవరు? యేసు ప్రభుతో పాటు చాలామంది ఇంకా వెంబడిస్తూ వచ్చారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళే, మా ఇంటికి రా అంటే మా ఇంటికి రాడే ఆయన. అసలు జక్కయ్య ఎలాంటి వాడో, ఆయన బతుకు ఎలాంటిదో, ఆయన జీవితం ఎలాంటిదో యేసుకు తెలిస్తే ఆయన ఇంటికి పోతాడా అని పక్కన ఉన్న వాళ్ళు గుసగుసలాడుతూ ఉన్నారంట. అయినా ఒక మాట అడుగుతాను, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సారిగా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చిన సంగతి వాళ్ళు గ్రహించలేదు. ప్రభుకు ఎవరు కావాలి? వెంబడించే వాళ్ళు కాదు, పాపి కావాలి. ఎవరు కావాలి? అర్థమవుతుంది? ఎవరు కావాలి ప్రభుకు? పాపి కావాలి. పాపి యేసయ్యను చూశాడు, చూసి త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. జక్కయ్య అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి గైడ్స్, యెరికోలో ఉన్నటువంటి గైడ్స్ అంటే దాని చరిత్ర చెప్పేటువంటి వ్యక్తులు చెప్తారు, జక్కయ్య ఇల్లు ఇలా ఉంటే జక్కయ్య ఇంటి ముందర 2 అరుగులు ఉంటాయంట. వింటున్నారా? జక్కయ్య ఇంటి ముందర 2 అరుగులు ఉంటాయంట. ఒక అరుగు మీద యేసయ్య కూర్చోడంట, ఆయనకు యేసయ్యకు ఎదురుగానే జక్కయ్య కూడా కూర్చోడంట. ఇద్దరు ఎదురెదురు కూర్చొని చూస్తూ ఉన్నారంట. కానీ జక్కయ్య యేసును చూసిన తర్వాత ఏడవడం మొదలు పెట్టాడంట. ఎవరు చూసిన తర్వాత చెప్పరు? ఎవరు చూసిన తర్వాత? జక్కయ్య యేసయ్యను చూసిన తర్వాత ఏడవడం మొదలు పెట్టాడు. జక్కయ్య, నువ్వు ధనవంతునివి, ఒక మంచి కలెక్టర్వి, ఇంత పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తివి, నువ్వు ఏడుస్తున్నావేంటి? నువ్వు ఏడుసాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, లేదయ్యా, నువ్వు ఎవరి దగ్గరైనా కానీ అన్యాయముగా అక్రమంగా సంపాదించింటే నా ఆస్తిలో సగం భాగము వాళ్ళకి ఇచ్చేస్తాను, 4 గంటలు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగము భాగము బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. యేసయ్య జక్కయ్యతో అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నారు, జక్కయ్య, నీ ఆస్తి మొత్తం అంతా బీదలకు సగం ఇచ్చి అక్రమంగా సంపాదించావు కదా, వారికి 4 గంటలు చెల్లిస్తానంటున్నావు, మరి నీకు మిగిలేది ఏంటి జక్కయ్య అంటే, నాకు ఎవ్వరు వద్దు ప్రభువా, నువ్వు నాకున్నావు కదా ప్రభువా అంటాడంట. కొట్ట చెప్పండి గట్టిగా. నీవే నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన దండలు నీవే నా
తీర్చిన వెంబడించిన బండవు కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలదనా కొదువతో నేను కుమిలదనా అను. నాకు నీ ఉన్నావు కదా ప్రభువా, నాకు ఏం అవసరం లేదన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నాకు నచ్చిన మాట, లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 9-10 అందుకు యేసు మాట్లాడుచు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కొట్ట చప్పట్లు గట్టిగా మంచిగా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. 9వ వచనంలో చూస్తే రక్షణ, ఇంటికి ఏం కావాలంటే ముందుగా రక్షణ కావాలి. ఆశీర్వాదం రావాలన్నా, సరిహద్దులు విశాలపరచబడాలన్నా, తర్వాత ఇంకా ఏ కీడు రాకుండా తప్పించబడాలన్నా, దేవుని తోడు ఉండాలన్నా, ఒకటి కుటుంబానికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏది ప్రాముఖ్యమైంది వింటున్నారా? జక్కయ్య ఇంటికి ముందుగా రక్షణ ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది కనుక అతడు క్షేమముగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఈనాటికైనా నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా? నీ ఇంటి వారు క్రీస్తును అంగీకరించారా? నీ ఇంట్లో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువు తప్ప వేరొక రక్షకుడు మాకు లేడు అని యెహోషువ పలికిన నినాదం ఒకటి ఉంది. యెహోషువ ఏమని పలికాడు తెలుసా? నేను నా ఇంటివారు యెహోవాను, వింటున్నారా, నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము అనేటువంటి నినాదము ఎక్కడ వినబడింది? యెహోషువ దగ్గర వినబడింది. యెహోషువ అంటాడు, నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తాము, మేము యెహోవాను తప్ప వేరెవరిని అనుసరించము అటువంటి ఒక నినాదం ఆ కుటుంబంలో నుండి ఒక గొప్ప విజయం రగిలిందండి. ఈ కుటుంబ ఆశీర్వాద సభలో కూడా నీ కుటుంబము, నీ ఇంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించుదురుగాక. ఇంట్లో తండ్రి ప్రభువును నమ్ముకొని చర్చికి వెళ్తే, తల్లిదండ్రులు ప్రభువును నమ్ముకొని చర్చికి వెళ్తే పిల్లలు చర్చికి రారు. ఏరా అబ్బాయి ప్రార్థనకు రావచ్చుగా, నువ్వు మీ అమ్మతో పాటు మీ నాన్నతో పాటు అంటే, మా డాడీ నన్ను తీసుకొని పోడు అంకుల్, నన్ను మా మమ్మీ నన్ను తీసుకొని పోదు అంకుల్. ఎందుకు? ఇంట్లోనే కూర్చొని వాళ్ళు సినిమాలు చూడవచ్చు అంట. వీళ్ళు ఎక్కడికి పోవాలా? వీళ్ళు కూడా ఎప్పుడు పోతారు ప్రార్థనకు? చిల్లర మారుస్తాం కదా, 5 రూపాయలు 10 రూపాయలు చిల్లర మార్చి సంద చేసేటప్పుడు అప్పుడు పోతారు. సమర్పణ అందరం కానుక సంద పట్టుకుందామంటే, కానుక పడతా ఉంటే అప్పుడు పోతారు అయ్యగారు ప్రార్థనకు. అప్పుడు పోతారు. అంటే వీళ్ళ భక్తి ఎంత ఉంది, వాళ్ళ భక్తి ఎంత ఉంది. ఇప్పుడు నీ భక్తిని బట్టి నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నీకున్న విశ్వాసమును బట్టి నీ పిల్లలు విశ్వాసంలోనికి వస్తారు. నీకున్న అభిషేకమును బట్టి, అభివృద్ధిని బట్టి నీ పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు. నీకే ఏమి లేకపోతే నీ పిల్లలు ఏమిట్లోకి వస్తారు? అర్థమవుతుందా? నీ పిల్లలు దేంట్లోకి వస్తారు? ఆలోచించండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబాలుగా మీరు కట్టబడాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న కుటుంబాలుగా మీరు అభివృద్ధిలోనికి రావాలి. ఎబ్బేదు చేసిన ప్రార్థన ఒకటి, ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు చెప్పాలి? ఏం కోరుకుంటున్నాడు? ఆశీర్వాదము నీకు రావాలంటే ముందుగా నీకు నీ కుటుంబానికి రక్షణ కలగాలి. నీ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే రక్షణ కలగాలి. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట చూడండి. 12:2 అంటాడు,
నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ నామము, నీ పేరును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే ఆశీర్వాదాలకు కర్త. అనండి అందరూ సరిగా. ఎవరైనా నా వైపు చూసి చెప్పాలి. ఎవరైనా ఆశీర్వాదాలకు కర్త. ఆయన ఆశీర్వదించే దేవుడు. అందుకని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. అక్కడ ఆ మాటని ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కరువులో ఉన్నప్పుడు విత్తనం వేశాడండి. కరువులో ఉన్నప్పుడు విత్తనం వేశాడు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరి యొక్క పంటలు చేతికి రాలేదు, పంటలు వాడిపోయినాయి. కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కరువులో విత్తనం వేసినప్పుడు దేవుడు అతనికి 100 పంటనిచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. అతనికి 100 పంటనిచ్చాడు. చూద్దామో సరిగా ఆదికాండం 26వ అధ్యాయము బైబిల్ గ్రంథం 29వ వచనం చూద్దామో సరిగా. 26, 29. అయ్యా 29 చదువుతున్నావా? 26, 29. మేము నిన్ను ముట్టక మేలే తప్ప నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకొంటిమి. ఇప్పుడు నీవు ఎవరు పొందారు? ఇప్పుడు నీవు ఎవరి ఆశీర్వాదం ఇది? బైబిల్లో మనం మొదటిగా ఏం చదువుకున్నాము? యెహోవా యందు భయభక్తులు గలవాడు, చెప్పాలి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. ఇస్సాకుతో ప్రజలు మాట్లాడేటువంటి మాట, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. ఎవరి ఆశీర్వాదం పొందినవాడు? చెప్పాలి. ఎవరి ఆశీర్వాదం పొందినవాడు? కరువులో విత్తనం విత్తినప్పుడు అతడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, 100 పంటను కోసాడు. అందుకని ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఏమని మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. ఎవరి ఆశీర్వాదం ఇది? ఎవరి ఆశీర్వాదము? యెహోవా ఆశీర్వాదము అతనికి సమృద్ధిగా తోడుగా ఉన్నది. యెహోవా ఆశీర్వాదము తోడుగా ఉంది కనుక అతడు వర్ధిల్లుతూ వచ్చాడంట. క్రమక్రమముగా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, క్రమక్రమముగా వర్ధిల్లుతూ వచ్చాడు. మొదటిగా ఆశీర్వాదము. రెండోది చూస్తే సరిహద్దులు విశాలపరచబడుట. సరిహద్దులు ఆశీర్వాదం నీకు ఎక్కడెక్కడ ఉండాలి? నీ ఇంటిలో ఆశీర్వాదం ఉండాలి, నీ పనిలో ఆశీర్వాదం ఉండాలి, నువ్వు చేసే ఉద్యోగంలో ఆశీర్వాదం, వ్యాపారంలో ఆశీర్వాదం, నువ్వు చదివే చదువుల్లో ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీకు ఉన్నప్పుడు నీ వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధిలోనికి వస్తావు. ఫుల్గా సారాయి తాగొచ్చి దేవుడిని ఆశీర్వదించలేడంటే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావా? నీ ఇష్టానుసారంగా తిరిగి దేవుడిని ఆశీర్వదించలేదంటే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావా? ఎంత మాత్రం పొందుకోలేవు. నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒకటి, నా దేవుని యొక్క కరుణ కటాక్షములకు తోడుగా ఉండాలంటే నీ ఇంటిలో రక్షణ ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా! కుటుంబ ప్రార్థన, రక్షణ నీ ఇంటికి ఎప్పుడైతే
ఉంటుందో నువ్వు ఆశీర్వదించబడతావు. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. రెండోది, అతని సరిహద్దులన్నీ కూడా విశాలపరచబడి ఉన్నాయంట. రండి నాతో పాటు బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 12వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కని మాట. 12:20 నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదను కొందువు. అప్పుడు నీకు ఇష్టమైనటువంటి మాంసము నీవు తినవచ్చు. ఇక్కడ అంటున్నాడు 21వ వచనంలో, నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొను స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యెహోవా నీకు ఇచ్చిన గోత్రంలో దేనినే కానీ మేకల్లో దేనినే కానీ నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఆశించిన దానిని నీ ఇంట తినవచ్చు. ఇక్కడ ఆగుదాం. గమనించాలి ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ ఇంట్లో ఉండాలంటే ఒకటి, నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నీవు మాంసము తిను, నీ ఇష్టానుసారంగా తినవద్దు. చేతులు పైకి మంచిగా స్తోత్రం చెప్పుదామా? మరోసారి చెప్పండి. నీ ఇష్టానుసారంగా నువ్వు తినవద్దు. కొంతమంది పచ్చ రక్తం తాగుతారు. దేవుని వాక్యం అంటుంది అందులో ప్రాణం ఉంటుంది. ఆ రక్తం నేలలో పారవేయి, మాంసము తిను. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, ఏది పడితే దాన్ని తినకూడదు. అర్థమవుతుందా? దేని పడితే దాన్ని తినకూడదు. నీవు తిను విధానము ఏంటంటే చక్కగా క్రమముగా వధించిన తర్వాత దాని రక్తము చిందించబడిన తర్వాత శుభ్రంగా మాంసమును కడిగి బాగా నిప్పుల మీద కాల్చబడాలి, లేకపోతే బాగా ఉడకాలి. ఉడికిన దాన్ని నువ్వు తినాలి. కొంతమంది ఉడకని మాంసం తింటారు, కాలిని మాంసం తింటారు. ఇది దేవునికి హేయమైనది. నీ సరిహద్దులు విశాలపరచబడలేవు, నీ కుటుంబం విశాలపరచబడలేదు. దేవుని వాక్యం అంటుంది ఏది పడితే తినకూడదు, అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు. 23వ వచనం అంటాడు, రక్తముతోనే తినకూడదు అంటాడు. రక్తముతో నువ్వు తినకూడదు. రక్తమును చిందించి ఏం చేయాలి? మాంసమును తిను. అయితే నీ సరిహద్దులు విశాలపరిచిన తర్వాత, అంటే ఇష్టానుసరమైనటువంటి జీవితం నువ్వు జీవించక దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మార్గములు నడుచుదువుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 26:15వ వచనం. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకుంటివి. చూడండి ఇక్కడ అంటున్నాడు, దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకుంటివి. దానిపైన అంటాడు, జనములను వృద్ధి చేసితివి. చూడండి, దేవుడు అంట మానవులను అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు, మానవులను ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. కానీ మానవుడు అన్ని విధాలుగా అభివృద్ధిలోనికి వస్తున్నాడు, విశాలపరచబడుతున్నాడు. కానీ దేవుని మాట వినలేకపోతున్నాడు. చేతులు పైకైతే మంచిగా స్తోత్రం చెప్పుదామా? చేతులు 2 చేతులు పైకైతే చెప్పండి. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం, సరిహద్దులన్నీ విశాలపరచబడుతున్నాయి. కానీ సరిహద్దులు పెరిగిన తర్వాత దేవుని మీద భక్తి తగ్గుతుంది, దేవుని మీద విశ్వాసం తగ్గుతుంది, ప్రార్థన జీవితము తగ్గుతుంది.
ఏది పెరిగిన తర్వాత చెప్ప ఏది పెరిగిన తర్వాత? విశాలపరచబడిన తర్వాత, నీ వ్యాపారం అభివృద్ధిలోనికి వచ్చినాక, ఇదిగో నీ సంపాదన పెరిగిన తర్వాత, నీ శాలరీ పెరిగిన తర్వాత ఎవరి పక్కన పెడుతున్నావు? చెప్పరే, ఎవరి పక్కన పెడుతున్నావు? పెడతారా పెట్టరా? పింఛను 200 ఇచ్చినప్పుడు ప్రార్థనకు క్రమంగా వచ్చి 10 రూపాయలు సందేశేది ఒక ఆమె. ఇప్పుడు 4000 వచ్చినా ప్రార్థనకు రావట్లేదు. సరే, దాన్ని ప్రక్కకు పెట్టేద్దాం. మొదట నీ జీతము, నీ కూలి పని కొద్దిగా ఉన్నప్పుడు కాస్త భక్తిగా ఉంటివి. డబ్బు కొంచెం పెరిగిన తర్వాత ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం అనుకుంటూ షేదం అనుకుంటూ తిరిగి, అయ్యా ప్రార్థన ఉందిరా, అయ్యా ప్రార్థన, చర్చికి రా, దేవుని మందిరం రా, అలా తిరుగుతున్నవేందిరా పెద్దోడా అని ముస్లాం అడిగినా ఆయన అంటాడు, అబ్బా మీరు పోండి, ఇదిగో 10 రూపాయలు సందాకిచ్చి మీరు పోండి ప్రార్థనకు, నా కొరకు ఇదిగో పాస్టర్కి 100 రూపాయలు ఇచ్చి, ఇదిగో నా కొరకు పాస్టర్ ప్రార్థన చేయమను. నీకేం పని ఉందిరా? నేను ఆడ పెద్ద వెంచర్ వేసానమ్మా, నేను ఆడ పని చేపిస్తున్నా, నేను అక్కడికి పోతున్నా. లేదమ్మా నా శాలరీ పెరిగిందమ్మా, ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయినా నేను. అమ్మ నా ఉద్యోగం పెరిగిందమ్మా, నేను అన్ని విధాలుగా డెవలప్ అవుతున్నానమ్మా అంటే, దేవుని ప్రక్కకు పెట్టేసి నువ్వు ఎటు తిరిగినా అంత కూడక నష్టమే. ఎవరిని ప్రక్కకు పెట్టేసి? దేవుని ప్రక్కకు పెట్టేసి నీ కుటుంబానికి నష్టం కలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది, నీ సంతానములకు నష్టము కలుగుతుంది. గమనించాలి. దేవుని ప్రక్కకు పెట్టి నీ దారి నువ్వు పోయాననుకోండి, నీ పిల్లల దారి నీ పిల్లలదే. వాడు సినిమాకు పోతాడో, బ్రాండ్ షాపుల చుట్టూ తిరుగుతాడో, లేనిపోను గొడవలు పెట్టుకొని లేనిపోను కేసులు తీసుకొచ్చి కొంప మీదకి పెడతాడో తెలియదు. ఎందుకంటే నువ్వు కొంపలో లేవు కదా, నువ్వు ఇంట్లో లేవు, నువ్వు ప్రార్థన జీవితం లేదు, విశ్వాసం నీకు తగ్గింది, భక్తి తగ్గింది. ఇదిగో నీకు విశ్వాసం ఉన్నప్పుడు వాడు క్రమంగా పెరిగాడు, నీకు భక్తి ఉన్నప్పుడు వాడు క్రమంగా పెరిగాడు. నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు నీ కుమార్తె మంచి విధేయురాలుగా నీ సన్నిధి నీ ఇంట్లో ఉన్నది. కానీ ఇప్పుడు వారు నీ మాట వినట్లేదు. కారణం ఏమిటంటే, నీవు నీ సరిహద్దులు విశాలపరచబడిన తర్వాత దేవుని దూరం పెట్టేస్తున్నావు. ఉన్నారా? దేవుని మర్చి ఉన్నారా? దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నారా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సేవకునిగా సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, అయ్యా నా సరిహద్దులన్నీ కూడా అంతకంతకు విశాలపరచబడుతూ ఉండాలి, నేను అభివృద్ధిలోనికి రావాలి ప్రభువా అని కోరుకోవాలి. మూడోదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఏ తోడుగా ఉండాలి? ఎవరి చెయ్యి చెప్పాలి? ఎవరి చెయ్యి? మందినెత్తిన చెయ్యి పెట్టి మోసం చేయకూడదు. అర్థమవుతుందా? మోసపూరితమైనటువంటి ఆలోచన ఉండకూడదు. దేవుని సన్నిధిలో అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నేను వ్యాపారం వెళ్తున్నా, ఉద్యోగం వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, నా ఇంటి వారు స్కూల్కి వెళ్తున్నా, నా పిల్లలు కాలేజీకి వెళ్తున్నా, ఇదిగో ఎక్కడికి వెళ్ళినా నీ చెయ్యి మాకు తోడుగా ఉండాలి. నీ చెయ్యి మాకు తోడుగా లేకపోతే మేము ఏమైపోతామో. బైబిల్ గ్రంథంలో దేవుని చెయ్యి తోడు కోరుకున్న వ్యక్తుల్లో ఎబ్బేజు ఉన్నాడు. ఈ ఎబ్బేజు దేవుని చెయ్యి తోడు కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఇదిగో నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను విజయమును పొందుకొని రాగలుగుతాను అంటాడు. కుటుంబ సభ్యులు గట్టిగా మిగలగొట్టండి. యేసు రక్తమే జయము కలుగునుగాక. చెయ్యి తోడుగా లేకపోతే, దేవుని చెయ్యి తోడుగా లేకపోతే మనము ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనము అపజయాల పాలవుతాం. దేవుని వాక్యములో గమనించండి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17:8 చదవండి సరిగా. నీవు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని గనులకు కలిగి ఉన్నటువంటి
పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దామా. 8వ వచనంలో నీవు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక. చూడండి, నిజమే అండి. దేవుడు మన శత్రువులు మన మీద ఎంత పగబెట్టుకున్నా, ఎంత ఈర్ష్యపడుతున్నా, ఎంత ద్వేషిస్తూ ఉన్నా, చూడండి, కొంతమందికి ఒక ఇల్లు కట్టుకుంటే ఓర్పు లేదు, ఒక మంచి కారు కొనుక్కుంటే ఓర్పు లేదు, ఒక మంచి ప్లాట్ కొనుక్కుంటే ఓర్పు లేదు. కొంతమందికి ఏవి చెడ్డవి? కళ్ళు చెడ్డవి. కంకెర్రగైతే సామెత ఉందా లేదా? కంకెర్రగైతే కళ్ళు కూడా మండుతాయంట. గమనించాలి. లోకములో నువ్వు అభివృద్ధిలోనికి వస్తే ఓర్పు ఉండదు. దేవుడు అంటున్నాడు, సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు, లోకములో గనులకు కలిగి ఉన్న పేరు నీకు కలగ చేస్తా. నీవు ఎలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా బిగరగొట్టండి. నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు యాకోబు. యాకోబుని గురించి దేవుని వాక్యములో, యాకోబు అరణ్య మార్గము గుండా తాను నిద్రపోతా ఉన్నప్పుడు ఆకాశమందున దేవుడు అతనికి ప్రత్యక్షమై కలలో దర్శనం ముందు కనబడి యాకోబుతో మాట్లాడుతున్నాడు. అక్కడ చక్కని మాట 28వ అధ్యాయం ఆదికాండము అక్కడ రాసినటువంటి మాట చూస్తే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు అతనికి ఏ విధమైనటువంటి దర్శనమును అతడు చూపించాడో, అతన్ని ఎలా ఆశీర్వదించాడో చూద్దాము. సరిగా 14 నుంచి చదువుకుంటూ పోదామా. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. చూడండి, దేవుని చెయ్యి ఎవరికి తోడుగా ఉందంట? యాకోబునకు తోడుగా ఉందంట. చదవాలన్నమాటనా? ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు ఎక్కడికి వెళ్తావు, ఏ స్థలంలో ఉంటావు, ఆ స్థలములకు నేను నీకు తోడుగా వస్తా. నా చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. నీవు ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణము వెళ్తూ ఉన్నా, నీ ప్రయాణము వెళ్తున్నటువంటి మార్గములన్నిట్లో నేను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. దేవుని స్తోత్రములు కలుగునుగాక. నిన్ను కాపాడుతా, నీకు తోడుగా ఉంటాను నేను. ఎంత చక్కని మాట అండి. దేవుడు అంట, ఒక మనుషుడికి దేవుడు తోడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రభు బిడ్డరా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. దేవుడు నిజంగా నిన్ను ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడి ఉన్నాడు. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే. నిన్ను ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడి ఉన్నాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడు. ఆలోచించారా? దేవుని కాపుదల నీకు, నీ కుటుంబానికి, దేవుని యొక్క హస్తము నీ సంతానమునకు తోడుగా ఉంది కనుక నువ్వు కాపాడబడుతూ వస్తున్నావు. కొద్ది చెప్పలు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎబ్బేది చేసిన ప్రార్థన ఇది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో, ఏ కీడు రాకుండా తప్పించమంటున్నాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు వస్తాను, గంటకు వస్తాను, 10 నిమిషాల్లో వస్తానని చెప్పినటువంటి వ్యక్తి తిరిగి రాలేక మార్గ మధ్యలోనే పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను కనికరించి, నీ కుటుంబాన్ని, సంతానమును కనికరించి ఆయన కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంది కనుక నువ్వు కాపాడబడుతున్నావు. ఎవరి చెయ్యి నీకు తోడుగా ఉంది? ఎవరి చెయ్యి నీకు తోడుగా ఉంది? దేవుని యొక్క చెయ్యి నీకు తోడుగా ఉంది కనుక నువ్వు ఏమవుతున్నావు అంటే కాపాడబడుతున్నావు. దేవుని చెయ్యి నీకు తోడుగా లేకపోతే నువ్వు కాపాడబడలేవు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని చెయ్యి, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అంటున్నాడు అక్కడ. చక్కని మాట. ప్రతి స్థలమందు నిన్ను నేను నిన్ను కాపాడుచు ఈ దేశమునకు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతా అంటే దేవుని చెయ్యి యాకోబునకు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉన్నది. దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉంది కనుక అతడు ఆశీర్వదించబడి ఉన్నాడు. ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము. కీడు రాకుండా, కీడు కోరుకుంటారు ఎవరైనా కానీ? ఎవరు కోరుకుంటారా? ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము అని అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీ మీటింగ్, కుటుంబ ఆశీర్వాద సభలో ముగిస్తున్నా ఈ మాట చెప్పి, నేను కుటుంబాలకు కీడు సంభవిస్తే ఇంట్లో తండ్రి, తల్లి, ఇంట్లో ఉన్నటువంటివి కుమారులే కావచ్చు, కుమార్తెలే కావచ్చు, వారు జీర్ణించుకోలేరు కీడును బట్టి. అయ్యా వింటున్నారా? దేన్ని బట్టి జీర్ణించుకోలేరు? కీడును బట్టి. అమ్మా వింటున్నారా తల్లి? కీడును బట్టి జీర్ణించుకోలేరు. అపాయము సంభవించిందంటే కాళ్ళు చేతులు ఆడవు. ఆడతాయా? చేతులు పైకి చెప్పండి, స్తోత్రం చెప్పండి మంచిగా. బోలో యేసు మహారాజుకే. కీడు సంభవించిందంటే ఆడతాయా? కాళ్ళు చేతులు ఆడతాయా? అమ్మో, గడగడ వణికిపోతాం. కొంతమంది కీడు సంభవించినప్పుడు అలాగే స్పృహ కోల్పోతారు, వాళ్ళకు తెలియదు. అందుకే ఎప్పుడు కూడా కీడు రాకుండా తప్పించు ప్రభువా అని మనము కోరుకోవాలి. 91వ కీర్తన 2-3 వచనాలు రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే చక్కని మాట అక్కడ 91వ కీర్తనలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూడండి, కీడు సాతాను చేతిలో నుండి, వేటకాని ఊరిలో నుండి ఆయనను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. గట్టిగా చప్పటి కొట్టి ప్రభును స్తుతిద్దామా? కీడు రాకుండా, వేటకాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా ఆయనను కాపాడి రక్షిస్తాడు. నువ్వు కోరుకోవాలి, ఏ కీడు నాకు సంభవించకూడదు. హల్లెలూయా. కుటుంబ ఆశీర్వాద సభలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును అని రాయబడింది. ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తికి మొదటిగా రక్షణ కావాలి. రక్షింపబడిన వ్యక్తి చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే ఆశీర్వాదం కోరుకోవాలి. ముందుగా దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ తర్వాత కోరుకునేది ఏంటంటే అతడు సరిహద్దులు విశాలపరచబడాలని కోరుకోవాలి. ఆ తర్వాత కోరుకునాల్సింది ఏంటంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి.
ఆ తర్వాత కోరుకునేది ఏంటంటే కీడు రాకుండా నన్ను తప్పించము. కుటుంబానికి ఈ 4 అవసరము. ఎబ్బేజు దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేశాడు. మీరు కూడా మీ కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఎబ్బేజు లాంటి ప్రార్థన మీకు మీ కుటుంబాలకు ఉండునుగాక. ఆ ప్రార్థన జీవితం మీరు కలిగి ఉందురుగాక. ఆ ప్రార్థన జీవితం మీరు కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబాలు స్వర్గసీమల ఆశీర్వదించబడునుగాక. నా దేవుని కృప ఈ కుటుంబ ఆశీర్వాద సభ ప్రార్థనకు వచ్చిన వారికి, పెద్దపాడు గ్రామంలో ఉన్న వారికి, ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారికి, ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పెద్దలు మాదన కుటుంబానికి సదా ఆయన కృప నిరంతరము తోడుగా ఉండునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. మంచిది. అందరము లేచిబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము లేచిబడదాం. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు యేసయ్యా